పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వంగవీటి మోహన్ రంగం 35వ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇతర వైసీపీ నాయకులు వంగవీటి మోహన్ రంగంకు పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఈరోజు గుంటూరు రోడ్లోని రంగా గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అదేవిధంగా రామిరెడ్డిపేటలో ఉన్న విగ్రహానికి బాలంపేటలో ఉన్న విగ్రహానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఘనమైన నివాళులు అర్పించారు. ముఖ్యంగా వంగవీటి రంగా గారు కింద స్థాయి నుంచి పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకించి విజయవాడ నడిబొడ్డులో ఎంతోమంది పేదవాళ్ళకి అండగా నిలబడి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి అతి చిన్న వయసులో ఎంతో మంచి పేరు పెట్టారు. అంతేకాదు ఆయన విజయవాడలో ఉంటే ప్రతి పేదవాడికి కూడా ఒక ధైర్యం, ఒక గుండె ధైర్యం ఇచ్చే కార్యక్రమం. అలాంటి వ్యక్తిని తొలగించాలని అప్పుడున్న టీడీపీ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా రంగా ఉంటే విజయవాడలో మనం మనుగడ చాలదు, మన కార్యక్రమాలు చేయమని చెప్పి అడ్డు తొలగించే కార్యక్రమం చేశారు తెలుగుదేశం పార్టీ. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆయనకు అండగా నిలబడి ఎమ్మెల్యేని చేసి ఆయన చనిపోయిన తర్వాత కూడా కుటుంబానికి అండగా నిలబడి వంగవీటి రాధాని కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి విజయవాడ సెంట్రల్ నుంచి గెలిపించే కార్యక్రమం. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి రాధా గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంగా గారి కుటుంబానికి ఇంకా సంబంధం ఉంది. ఖచ్చితంగా రంగా గారు మా మనిషి అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఆయన పేదల పట్ల నిలబడి పోరాటం చేసిన సంఘటనలు కానీ వ్యక్తిత్వం కానీ చాలా గొప్పది. ఆయన అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.